కేంద్ర మాజీ మంత్రి మహబూబాద్ మాజీ ఎంపీ కోరిక బలరాం నాయక్ గారు ఉన్నారు. సార్ నమస్తే. లోపల ఎటువంటి అంశాలు చర్చలోకి వచ్చాయి? లోక్సభ ఎన్నికలకు ఎట్లా సిద్ధమవుతున్నారు? లోకసభ ఎలక్షన్కు కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 16 నియోజకవర్గాలు గ్యారెంటీ గెలుస్తాయి. ఓకే. కాబట్టి నియోజకవర్గంలో ప్రతి చోట కూడా బంజారా కమ్యూనిటీ బాగుంది. బంజారా కమ్యూనిటీ ఉన్న కాడ బాగా గెలిపిస్తాం కూడా. 71 నియోజకవర్గాల్లో బంజారా కమ్యూనిటీకి ప్రభావితం ఉంది. మేము 16కు 16 సీట్లు గెలిపించి రాహుల్ గాంధీ గారికి ప్రైమ్ మినిస్టర్ చేయడమే మా లక్ష్యం. ఓకే. ఇప్పుడు తెలంగాణ సొమ్ముని భారత్ జోడో యాత్రలో తాకట్టు పెట్టారని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. నిజమే అంటారండి? బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ సొమ్ముని అక్కడ తాకట పెట్టారు, ఇక్కడ తాకట పెట్టారు, వాళ్ళకి అలవాటే అయింది. ఆయన మొత్తమే అప్పుల పాలై చూస్తే అది ఎక్కడ తాకట పెట్టారు అది చూపించరాదు. సరే మేము తాకట పెట్టాం, ఓకే. ఆయన ఇప్పుడు మనకు లాస్ అయ్యి చూసి వేల కోట్ల రూపాయలు ప్రతి డిపార్ట్మెంట్లో లాస్ చూపిస్తున్నారు, లెక్క ప్రకారంగా చూపిస్తున్నారు కదా బడ్జెట్లో. మరి అది ఎక్కడ తాకట పెట్టావు? మోడీకి పెట్టావా, ఇంకోళ్ళకి పెట్టావా? అది కూడా తెలవాలే కదా. తెలవకుండా బీఆర్ఎస్ను తాకట పెట్టావు, మజ్లిస్ను తాకట పెట్టావు, ఇవన్నీ కరెక్ట్ కాదు. క్లారిటీ ఉంటే మాట్లాడాలి, క్లారిటీ లేదు నోరు మూసుకొని ఉండాలి. టీఆర్ఎస్ పార్టీకి నేను దబాయించుడు కాదు, చెప్పుడు కాదు. ఒక క్లారిటీతోని మాట్లాడు, ఒక పద్ధతితోని మాట్లాడు. నలుగురైనా మంచి మాటలు అనుకుంటారు. ఓకే. రేపో మాపో తెలంగాణలో కరెంటు పోతలై కరెంటు కష్టాలని చెప్పేసి ఒక వార్త వస్తుంది. నిజమేనా? కరెంటు కొలత ఉండదు, కరెంటు ఇది ఉండదు. 5 డిక్లరేషన్స్ ఖచ్చితంగా మేము చేస్తాం, ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం. దాంట్లో ఏం తేడే లేదు. ఇప్పటిదాకా రైతు బంధు లేదు, రుణమాఫీ లేదని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఫెయిల్ అయ్యారా పథకాలు ఇంప్లిమెంటేషన్లో? వాడు చేసిపోయిన అప్పులకు చెప్పమని చెప్పు ముందుగాల. మా పథకాలు ఎట్లాగో చేస్తాం, మేము ఎట్లాగో రుణమాఫీ ఇస్తాం, మేము అన్ని కూడా స్కీములు ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంప్లిమెంట్ చేయకపోతే ప్రజలే మాకు బుద్ధి చెప్తారు, కానీ మేము ఇంప్లిమెంట్ డెఫినెట్గా చేస్తాం, ప్రజలతో ఉంటాం. ఇంకేం చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ జిల్లాల బాట అని చెప్తున్నారు. ప్రతిపక్షాన్ని ఇప్పుడు బాట పడితే ఏంది, రాష్ట్రం బాట పడితే ఏంది, దేశం బాట పడితే ఏంది? ఆయన బీఆర్ఎస్ను టీఆర్ఎస్ పెట్టుకుంటే మాకేంది? ఆయన పార్టీతో మాకేంది? మాకు ప్రజలు, మా పార్టీ. రేపమ్మాపు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం గ్యారంటీ అని బండి సంజయ్ అని చెప్తున్నారు. నిజమే అంటారా? బండి సంజయ్కు ఎప్పుడేం మాట్లాడుతాడో తెలియదు, ఎప్పుడేం చేస్తాడో తెలియదు. రేపో ఎల్లుండి కూలిపోతుందండి చెప్పడం తప్ప ఇంకేమైనా ఉందా? ఆయనకి ఎప్పుడేం చేయాలో ఆయనకేం తెలియదు. వాటి గురించి మనం ఎందుకు మాట్లాడాలో చెప్పు. కానీ పదే బీజేపీ నాయకులు పదే చెప్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పి. ఈ వ్యాఖ్యలు మీరు పట్టించుకోవట్లేదా? కూలిపోయింది వాళ్ళకు కూలగొట్టుడు అలవాటు కాబట్టి అట్లా చెప్తున్నాం, కానీ మేము కూలిపోం. ఓకే. తెలంగాణ బిడ్డలం, తెలంగాణ పోరాటం చేసి తీసుకొచ్చిన బిడ్డలం. అది తెలుసుకోమని చెప్పు బీజేపీలో. తెలంగాణ సాధించి తీసుకొచ్చిన పార్లమెంట్లోకి వెళ్ళి అటువంటి బిడ్డలు ఉన్నారు ఇక్కడ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన బిడ్డలు ఉన్నారు. ఆయనకి ఏం తెలుసు? బండి సంజయ్కి సగం తెలియని మాటలు మాట్లాడతాడు. తెలంగాణలో ఉన్నాడా? తెలంగాణ ఇచ్చింది ఎవర్రా నాయన అని అడుగు అని చెప్పు బండి సంజయ్కి. తోక తెలియదు, ముఖం తెలియదు, లీడర్లు అయితే ఎట్లనే. ఓకే. మహబూబాద్ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందా సార్? అవకాశం ఏంది? పోటీ చేస్తా. అవకాశం ఏంది? అవకాశం ఇది లేదు. పోటీ చేస్తా నేను. అవకాశం ఎక్కడిది, ఇంకోటి ఎక్కడ. ఓకే. ఇవాళ రేపు సీఎం గారు కూడా మొన్న టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా బలరాం ఆయనకు వీడు చూడు బలరాం ఆయనకు సీఎండిగా ఇచ్చారు. శరత్ ఆయనకు ట్రైబల్ కమిషనర్గా ఇచ్చారు. ఎప్పుడైనా చరిత్రలో ట్రైబల్ కమిషనర్గా ఎవరైనా ఇచ్చారా? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, కమిషనర్ ఇచ్చింది. ఇక్కడ కమిషనర్ సింగరేణి కాలనీస్ కమిషనర్ ఇచ్చారు. అలాగే మన డాక్టర్లో సీఎండి పెద్ద పోస్ట్ ఇచ్చారు. ఇవన్నీ బంజారా కమ్యూనిటీకి ఇచ్చారు కదా. ఓకే. భారత్ జోడో యాత్ర ఎట్లా కొనసాగుతుంది? ఏది రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర? భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీది అక్కడ ఆదివాసుల మీద అటాక్ అయింది. వాళ్ళని ఎవరు పట్టించుకోలే. మోడీ పోయేమో వేరే దేశాల్లో పోయి
ఆ కెనాల పంట కాలువల పంట తిరుగుతుంటే రాహుల్ గాంధీ గారు ఆ ట్రైబల్ ఎట్లా కొట్టారు, మీకు ఎట్లా దన్నారు, దాని ఇష్యూలో అక్కడ ఉన్నాడు ఆయన. దాంతో పాటు ఇక్కడ మేమేం సమ్మక్క సారలమ్మకు పోతున్నాం. ఓకే, ఇప్పుడు అయోధ్య ట్రస్ట్ మీకు ఆహ్వానం పంపితే మీరు రామ మందిరానికి ఎందుకు వెళ్ళట్లేదు అయోధ్యకి? రాముడు అనేవాడు మనసులో ఉండాలి. ఇంట్లో పూజించుకున్నా పర్వాలేదు, గుడి పూజించుకున్నా పర్వాలేదు, మనసులో ఉండాలి. మనసులో ఉంటే అది ఒక పద్ధతి. మనసులో లెక్క చూస్తలేరు వాళ్ళు. అమిత్ షా మోడీ ఇంట్లోనే రాసుకుంటారు, పార్లమెంట్ లేదు గిర్లమెంట్ లేదు. తెలుసా ఆ సంగతి మీ మీడియా వాళ్ళకు? ఇంట్లోనే అన్ని, పార్లమెంట్ లో వాదించేది ఏం లేదు, పరిచయం లేదు, ఇంట్లోనే. అది ఒక గవర్నమెంట్, అదో మోడీ, అదో కథ. మళ్ళీ ఏమంటే రాముడికి మొక్కుతాం 100%. రాముడు మా దిక్కు భద్రాచలాది రాముడు, మంచి రాముడు. అక్కడ రాముడే దర్శనమైంది స్వయంగా. అలాంటి ప్రదేశం మాది. అమ్మవారికి రామ 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 రామ, రాముడు గొప్పవాడు. ఏం మోడీ లేక ఇంట్లోనే రాసుకుంటలేవు, పార్లమెంట్ నడతలేదు తెలుసా నీకు? ఇంట్లోనే అన్ని